వికసిస్తున్న కమలాలు బీజేపీకి పదవులే పదవులు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక బీజేపీకి బీభత్సంగా కలిసొస్తోంది. ఇప్పటికే 2 రాజ్యసభ స్థానాలని ఒక్క ఎమ్మెల్సీని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. అయితే వైసీపీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం బీజేపీలో చేరారు. ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కూడా కమలం ఖాతాలో చేరనుంది. వైసీపీకి షాక్ ఇచ్చారు జకియా ఖానం. మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి, ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారామె. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీతోనే సాధ్యమన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల జీవితాల్లో మోదీ వెలుగు నింపారన్నారు జకియా ఖానం. పదవులో ఆఫర్స్ అనేది ఏం లేదమ్మా. మన ప్రధానమంత్రి గారు ఏవైతే అన్ని విధాలుగా దేశాన్ని ముందు తీసుకెళ్తున్నానో ఆయన నాయకత్వంలో పనిచేయాలా అనేది ఒక నాకు ఇష్టంగా ఉండి వచ్చాను. గవర్నర్ కోటాలో 2020లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు జకియా ఖానం. తర్వాత ఆమెను డిప్యూటీ మండలి చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం జకియా ఖానం రిజైన్ చేసిన ఎమ్మెల్సీ పదవి బీజేపీ ఖాతాలో చేరనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బీజేపీ ఎవరికి అవకాశం కల్పిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ పదవి బీజేపీకి దక్కింది. స్థానంలో పాకా సత్యనారాయణను రాజ్యసభకు పంపింది బీజేపీ. అంతకుముందు ఆర్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపింది. కూటమి పంపకాల్లో భాగంగా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ పుంజుకుంటోంది. బీజేపీ నేతలకు పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో 2, శాసనమండలిలో 1 పదవి బీజేపీ ఖాతాలో చేరాయి. తాజాగా మరో ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి కూడా కమలం పార్టీకే దక్కే ఛాన్స్ ఉంది.